సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో కూడా గెలవడం కష్టమేనన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మీడియాతో చిట్చాట్ చేసిన కేటీఆర్ ఎన్నికల తర్వాత ఉచిత బస్సు కార్యక్రమం రద్దవుతుందన్న కేటీఆర్, ఎన్నికల్లో ఓట్లు వేయకుంటే ఫ్రీ బస్సును రద్దు చేస్తామని రేవంత్ ప్రజలను బెదిరిస్తున్నాడన్నారు. సర్కార్ నిధులు ఇవ్వకపోవడంతో బస్సులు నడిపే పరిస్థితి లేదన్నారు. అంతేకాదు అనేక సామాజిక వర్గాల ప్రజలు రేవంత్ రెడ్డిపై కోపంగా ఉన్నారని తెలిపారు. మాదిగ సామాజిక వర్గంతో పాటు మంత్రి పదవి దక్కని ముదిరాజులు, ఎంపీ సీటు దక్కని గౌడ, యాదవ సోదరులు రేవంత్ను ఓడించాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఒకనాడు ఎన్టీ రామారావు భారతదేశం అనే పార్టీ పెట్టాలనుకున్నాడు. అయితే ఆయన శిష్యుడు కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాడని తెలిపారు. ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో అయినా విస్తరించాలన్న టార్గెట్తో పనిచేస్తున్నామన్నారు కేటీఆర్. ప్రస్తుతానికి తెలంగాణలో పూర్వ వైభవం సంతరించుకోవడానికి కష్టపడుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రాంతీయ పార్టీలే గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపిన కేటీఆర్, తమకు ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో గెలిచేది జగన్మోహన్ రెడ్డేనన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తమకు రాజకీయ ప్రత్యర్థులేనన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ నాయకులవి చిల్లర, ఉద్దర మాటలన్నారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలంతా మళ్లీ మోసపోకుండా జాగ్రత్త పడాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోసం పార్ట్ 1 ఎంచుకున్న రేవంత్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల కోసం మోసం పార్ట్ 2 మొదలు పెట్టాడని తెలిపారు. రేవంత్ రెడ్డి ఆపద మొక్కులు మొక్కుతున్నాడన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. వైశాలి, ఈరోజు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిస్కస్ చేశారు. ఆసక్తికర కామెంట్స్ చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో గెలవడం కష్టమే ఈసారి అని కూడా ఆయన చిట్చాట్లో ప్రస్తావించారు. తాను ఈసారి ఉన్న దగ్గర ఓడిపోతే పరువు పోతుందని సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులది ఉద్దర మాటలది కూడా ఆయన చిట్చాట్లో ప్రస్తావించారు. ప్రభుత్వం చెప్పిన పథకాలకు సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరి ఖాతాలో చేరలేదు. రూపాయలు 500 బోనస్, 4,000 పెన్షన్, రైతు కూలీలకు 12,000, అలాగే కౌలు రైతులకు రైతు భరోసా, విద్యార్థులకు స్కూటీలు, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి, వీటిలో ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదని కూడా ఆయన చిట్చాట్లో ప్రస్తావించారు. ప్రజలందరికీ కాంగ్రెస్ చెప్పిన మాటలు అన్ని మోసపోయామని ఇప్పుడు అర్థమవుతుంది అని కూడా ఆయన కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రజలంతా మళ్ళీ మోసపోకుండా జాగ్రత్త పడాలి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోసం పార్ట్ 1 నుంచి రేవంత్ రెడ్డి ఎంచుకున్నాడు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసము రెండో పార్ట్ కూడా మొదలు పెట్టాలని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. దేవుళ్ల సాక్షిగా ఓట్లు పెట్టి ప్రజలను మోసం చేసి ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడని కూడా ఆయన అన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ అని మరోసారి రైతులను మోసం చేసే పని కూడా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి అని కూడా కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డిది మాట నిలుపుకున్న చరిత్ర కాదు, కొడలో ఓడిపోతే రాజకీయ సన్యాసం అన్నారు. జిఎస్ఎల్సీ ఎన్నికల్లో కూడా గెలిచామని చెప్పి ఓడిపోయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి మాట తప్పాడు. అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేందుకు ఆపద మొక్కులు కూడా మొక్కుతున్నాడని కూడా కేటీఆర్ ప్రస్తావించారు. అలాగే మరో ప్రెసిడెన్షియల్ కామెంట్ కూడా చేశారు ఆయన. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చేది లేదు, సచ్చేది లేదు కూడా ఆయన అన్నారు. అందుకే దేవుడి పైన ఒట్లు పెడుతూ ప్రజలను మోసం చేసే పని పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కూడా కేటీఆర్ అన్నారు. అలాగే ఒక పార్టీ 24 వసంతాలు పూర్తి చేసుకోవడం చిన్న విషయం కాదు. టీఆర్ఎస్ పార్టీ స్టార్టింగ్ ఉద్యమంలో 2001లో మొదలైన పార్టీ ఈ రోజు 24 వసంతాలు పూర్తి చేసుకోవడం అంతా ఒక రీజనల్ పార్టీ అంత చిన్న విషయం కాదు అని కూడా ఆయన ప్రస్తావించారు. ఉద్యమకారులు గొప్ప పరిపాలకులు కాలేరు అని అరుణ్ జైట్లీ కూడా అన్నారని కూడా ఆయన అరుణ్ జైట్లీ ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ ఆ మాట తప్పని కేసీఆర్ నిరూపించి చూపించిన విషయాన్ని మీకు మరోసారి గుర్తు చేస్తున్నారని కూడా చిట్చాట్లో అన్నారు. 14 సంవత్సరాల పాటు ఉద్యమం చేసి తెలంగాణ సాధించాము, 10 ఏళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ రాష్ట్రానికి సేవ చేశామని కూడా ప్రస్తావించారు. కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లోనే తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం కరెంటు కోతలు, సాగునీటి కష్టాలు. అలాగే కేసీఆర్ ఈ సాగునీటి కష్టాలు లేని కేసీఆర్ పరిపాలనే మళ్ళీ కావాలని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు.
చేస్తున్నారని కూడా చిట్చాట్లో ప్రస్తావించారు. అయితే హైదరాబాద్ నగరం గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ నగరం సంపూర్ణంగా బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ బీజేపీలను పూర్తిగా రిజెక్ట్ చేసింది. అలాగే ఈ ప్రభుత్వానికి మైనారిటీలను గౌరవించే సంస్కారం లేదు, కనీసం ఒక మంత్రి పదవి కూడా వాళ్ళకి ఇవ్వలేదు. అది కూడా కేటీఆర్ ప్రస్తావించారు. రేవంత్ రెడ్డి ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాడు, మోడీ నాయకత్వంలోనా లేకపోతే రాహుల్ గాంధీ నాయకత్వంలోనా అని కూడా ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఖచ్చితంగా బీజేపీలో చేస్తాడు. ఇప్పటికీ 20 సార్లు నేను ఈ మాట చెప్పినా సరే ఆయన కనీసం ఎందుకు స్పందించడం లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశాడు. లోక్సభ సీట్ల కేటాయింపులో టీఆర్ఎస్ పార్టీ సామాజిక సమూహాన్ని కూడా పాటేసింది అని కూడా కేటీఆర్ పేర్కొన్నారు. రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్.